శ్రీకాకుళం నుంచి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, శ్రీకాకుళం వ్యాప్తంగా కూడా కూటమి జోరు కనబరిచింది. ఏంటి అక్కడ టీడీపీ నేతల సంబరాలు ఏ విధంగా ఉన్నాయి? వైసీపీ ఓటమికి ఎటువంటి ఎనాలిసిస్లు వస్తున్నాయి? దేవి, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో మొత్తం కూటమి అభ్యర్థులు ముందంజలో ఉంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. పోస్టల్ బ్యాలెట్ మొదలు 1వ రౌండ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పాలకొండ నియోజకవర్గంలోనే హోరాహోరీ పోరు కొనసాగుతున్నప్పటికీ కూడా మిగతా అన్ని చోట్ల ఇటు ఆంధ్రవలసలో స్పీకర్ తమ్మినేని గాని, ధర్మాన సోదరులు ఇద్దరు కూడా మినిస్టర్స్ గా పనిచేసినటువంటి నర్సన్నపేట ధర్మాన కృష్ణదాసు, శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద్, అటు చూసుకున్నట్లయితే పాలకొండలో సీదిరి అప్పలరాజు, ఇలా మినిస్టర్స్ హేమీలందరూ కూడా ఫస్ట్ రౌండ్ నుంచి కూడా మొత్తం కూడా వెనుకంజలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు టీడీపీకి కంచుకోట, అలాంటి కంచుకోటలో ఏదైతే గత ఎన్నికల్లో కొంత వాళ్ళు వైసీపీ హవాలో సైతం ఒక ఎంపీ 2 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి, ఆ క్యాడర్ అంతా కూడా పూర్తిగా నిలబడింది. ఆ క్యాడర్ తో పాటు ఏదైతే ఎలక్షనీరింగ్ లో టీడీపీ విజయం సాధించిందని ముందస్తుగా ఏం చేయబోతున్నాం అనేది చెప్పగలిగారు. ఇటు రూరల్ ఓట్లు వైసీపీకి పడతాయని భావించినప్పటికీ కూడా రూరల్ లో గానీ అర్బన్ లో గానీ చూసినా ఏ ఫ్యాక్టర్స్ చూసినా కూడా అన్ని కూడా కూటమి అభ్యర్థుల వైపే చూశారనేది మనకి స్పష్టమవుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా ఎంపీ కాన్స్టిట్యున్సీ ఇప్పటి వరకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 1,30,000 ఓట్ల మెజారిటీతో ఆయన ముందంజలో ఉన్నారంటే మనకి ఏ విధంగా వన్ సైడెడ్ గా ఈ ఎలక్షన్ జరిగిందనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. గతంలో 20,000, 30,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి నియోజకవర్గాల్లో సైతం ఈ రోజు ఇప్పటి వరకు మనకి తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం టీడీపీ లీడర్లు, టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వాళ్ళందరూ కూడా మెజారిటీస్ కనబరుస్తున్నటువంటి పరిస్థితి. ఏ రౌండ్ లో చూసినా కూడా మొదటి రౌండ్ నుంచి ఇప్పటివరకు 7-8 రౌండ్లు అయ్యాయి. ఇంకొక 2-3 గంటల్లో ఫలితాలు కూడా వస్తాయి. కానీ లీడ్స్ చూసుకున్నా కూడా మనకి 20,000 ఓట్ల మెజారిటీ అయితే మనకి శ్రీకాకుళంలో కనిపిస్తుంది. ధర్మాన ప్రసాద్ అక్కడ కేవలం రూరల్ మండలం, శ్రీకాకుళం ఏదైతే గార మండలంతో పాటు టౌన్ ఉంటుంది, ఈ 3 మండలాలు ఇప్పటి వరకు 10 రౌండ్లు పూర్తయ్యాయి. ఇంకా 21 రౌండ్లు అంటే ఇంకో 11 రౌండ్లు ఉన్నప్పటికీ కూడా ఈ మెజారిటీ 24,000 మెజారిటీ అనేది తగ్గించలేనటువంటి పరిస్థితి అయితే మనం తగ్గేటటువంటి అవకాశం ఉండదు. ఇదే ట్రెండ్ కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రవలస నియోజకవర్గం 19 రౌండ్లు ఇక్కడ ఉంటాయి. 19 రౌండ్లు అయితే ఏదైతే త్వరగా ఈ నియోజకవర్గం మనకి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ కోన రవికుమార్, తమ్మినేని సీతారాంపై అత్యధిక ఓట్ల మెజారిటీ ఇప్పటికే కనిపిస్తా ఉన్నారు. 12,000 పైగా ఓట్ల మెజారిటీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా చూసుకున్నట్లయితే నర్సన్నపేట, పాతపట్నం అన్ని చోట్ల విజయ సంకేతం అయితే టీడీపీ అభ్యర్థులు అయితే ఎగరేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక టెక్కలి కొంత టైట్ ఫైట్ అయితే నడుస్తూ ఉంది. కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, ఆయన అక్కడ కొంత హోరాహోరీ పోరి నడుస్తుంది. 7వ రౌండ్ లో ఇప్పటి వరకు 4,702 ఓట్ల మెజార్టీ అయితే కనబరుస్తున్నటువంటి పరిస్థితి. ఇక పాలకొండ, టెక్కలి ఈ 2 దగ్గరలే హోరాహోరీ పోటీ కొనసాగుతుంది. మిగతా చోట్ల టీడీపీ అభ్యర్థులు కానీ ఏదైతే హెచ్చర్ల విజయనగరం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో భాగమైనటువంటి హెచ్చర్లలో కూడా పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించినటువంటి ఓటు అంతా కూడా షేర్ అయింది. ఎక్కడెక్కడైతే బీజేపీకి ఇచ్చారా లేకపోతే జనసేనకి ఇచ్చారా అనేది చూడలేదు. కూటమికి పట్టం కట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. దేవి, రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మొత్తంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సీదిరి అప్పలరాజు కావచ్చు, అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం కావచ్చు, ధర్మాన ప్రసాదరావు కావచ్చు, హేమీల్ లాంటి వాళ్ళు కూడా ఓటమి దిశగా వెళుతున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఇక కూటమి క్లీన్ స్వీప్ దిశగా వెళుతోంది. ప్రస్తుతం కాకినాడ వెళ్దాం. కాకినాడ వద్ద సాయి సుధీర్ ఉన్నారు. సాయి సుధీర్, ఇప్పుడు ఎన్నో రౌండ్ నడుస్తోంది? టోటల్గా ఇప్పుడు లీడ్ ఏంటి?